హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదా, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే మహేష్ బ్యాంక్లో అంటే అర్బన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఇందులో క్లర్క్ క్యాషియర్ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో దీని గురించి పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీ యొక్క స్టేట్, మీ యొక్క డిస్టిక్ కామెంట్ చేస్తే ఆ జిల్లాలో ఉండే జాబుల యొక్క లిస్ట్ అంతా కూడా మేము వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాం. కాబట్టి మీ స్టేటు, డిస్ట్రిక్ట్ రెండు కూడా కామెంట్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో దట్స్ వై అందుకే షేర్ చేయమంటున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసేయండి, మనకి ది ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఉంది కదా, మల్టీ స్టేటు మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అయితే అని ఇచ్చారు వీళ్ళు. అయితే ఇందులో చూసుకునేసరికి ఏమి ఇచ్చారు, నెక్స్ట్ వన్ చూడండి. ది ఆంధ్రప్రదేశ్ని ఇచ్చారు కదా, ది ఆంధ్రప్రదేశ్ మహేష్ బ్యాంక్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లీడింగ్ మల్టీ స్టేట్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఇన్ సౌత్ ఇండియా విత్ ఏ బిజినెస్ మిక్స్ అబౌట్ మనకి 2700 అక్రాస్ విత్ నెట్వర్క్ 45 బ్రాంచెస్ స్ప్రెడ్ అక్రాస్ 3 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఆల్సో రాజస్థాన్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి బ్రాంచెస్ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే నెట్వర్క్ కూడా చాలా ఎక్కువగానే ఉందంట. సో మనకి స్ప్రెడ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్లో కూడా ఇంకా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారంట ఈ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు. అదొకటి. అండ్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ద పోస్ట్ క్లర్క్ కమ్ క్యాషియర్స్ అనేది ఇచ్చారు. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఏ స్టేట్ అయినా ఇండియన్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలంట, క్లర్క్ అండ్ క్యాషియర్. అండ్ ఆల్సో వేకెన్సీస్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 50 అప్రాక్సిమేట్లీగా ఇచ్చారు. అండ్ ఇంక్లూడింగ్ 1 వేకెన్సీ అండ్ ముంబై బ్రాంచ్ అండ్ 1 వేకెన్సీ జైపూర్ బ్రాంచ్. సో మనకి ఆంధ్రాలో ఉండేటివి 50 వేకెన్సీ అండ్ ముంబై, జైపూర్ అవి ఏంటంటే 1 వేకెన్సీ అయితే ఇచ్చారు. అంటే ఇంక్లూడింగ్ అంటే 52 వేకెన్సీస్ అనేది వీళ్ళైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఓన్లీ ఆంధ్ర వాళ్ళే అప్లై చేసుకోవాలని అయితే లేదు. వీళ్ళు ఫస్టే చెప్పారు ఇండియన్ సిటిజన్స్ అనేది ఎవరైనా సరే. సో మనకి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక ఎవ్రీవన్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇంకా ఏమి ఇచ్చారు, ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది ఇచ్చారు కదా. ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి మనకి February 28, 2025కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఏజ్ ఇవన్నీ కూడా వీళ్ళు క్యాల్కులేషన్ అనేది చేస్తారంట. సో బిఫోర్ అంటే మీకు February 28, 2025 బిఫోర్ మీకు సర్టిఫికేట్స్ ఉండాలి, విత్ ఆల్సో ఏజ్ కూడా సరిపోవాలి. అవి చూసుకొని అప్లై చేయండి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు వీళ్ళు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ కంప్యూటర్స్ ఇన్ ఎంఎస్ ఆఫీసు అండ్ ఇంటర్నెట్ యూసేజెస్ అండ్ నాలెడ్జ్ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఎసెన్షియల్ అనేది ఇచ్చారు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా, గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ ఆల్సో అడిక్వేట్ అంటే తగినంత, మరీ ఎక్కువ ఏమి ఇక్కడ ప్రో లెవెల్లో వీళ్ళు అడగట్లేదు. అడిక్వేట్ అంటే తగినంత బేసిక్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇవంతా మన ఒక గట్టిగా కూర్చుంటే 10 డేస్లో కూడా నేర్చేయవచ్చు. అంటే బేసిక్, మరీ ప్రో లెవెల్లో కాదు కాబట్టి అదొకటి. అండ్ ఇంటర్నెట్ యూజెస్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మీ లోకల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు అయితే తెలుగు, తమిళ్ అయితే తమిళ్, హిందీ అయితే హిందీ. సో మనకి ఆంధ్ర, తెలంగాణ వీళ్ళందరూ ఏంటంటే మ్యాక్సిమం తెలుగు, తెలంగాణలో కొంచెం హిందీ కలిసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీ లోకల్ లాంగ్వేజ్ మినిమం బాగా మంచిగా నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. సో అదొకటి. అండ్ మనకి ఇంకా ఏమి ఇచ్చారు ఇందులో, ఏజ్ చెప్పాను కదా, మనకి February 28, 2025కి ఏజ్ క్యాల్కులేషన్ అనేది చేస్తారు. మినిమం ఏజ్ ఆఫ్ 20 years. సో అంటే మినిమం ఏజ్ ఆఫ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 28 years. సో మనకి 20 years నుంచి 28 years వరకే అప్లై చేసుకోవాలా అని అయితే మీరు అడగచ్చు.
ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ యాడ్ చేస్తారు అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తారు. సో అది అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్ ఎప్పుడు 15th అంటే మే 15th నుంచి అండ్ జూన్ 14th వరకు అయితే ఉంది. సో మినిమం మనకి 1 మంత్. ఈ 1 మంత్లో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, మోడిఫికేషన్స్, ఫీ పేమెంట్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హౌ టు అప్లై ఇచ్చారు. హౌ టు అప్లై ఏమి ఇచ్చారు, డీటెయిల్డ్ గైడ్లైన్స్. సో ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్, పేమెంట్ ఆఫ్ ఫీ, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడింగ్. వీళ్ళు ఏంటంటే డీటెయిల్డ్ గైడ్లైన్స్, ప్రొసీజర్ అనేది ఇచ్చారు. ఈ విధానాన్ని మీరు చూసి అప్లై చేసుకోవాలంట. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్స్. సో సమ్ మెంబర్స్ ఏంటంటే ఏదో కొంచెం చూసేసి ఏదో క్వాలిఫికేషన్స్, ఏజ్ చూసి అప్లై చేస్తారు. సో అలా కాకుండా మీరు కంప్లీట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి అని ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చారు. ఆ పాయింట్స్ అనేది చదవండి. అంటే బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ ఉండాల్సిన స్కాన్ దేర్ ఫొటోస్, సిగ్నేచర్, ఇవన్నీ కూడా ఉందంట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 2 ఇంప్రెషన్స్, ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ ఆ సిగ్నేచర్ కూడా ఎట్లా అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. స్మాల్ లెటర్స్లో మీరు సిగ్నేచర్ సైన్ అనేది ఎలా చేస్తారో అలా మాత్రమే చెయ్యాలి. ఇంకా ఇవన్నీ కూడా అప్లికేషన్స్, ఇవన్నీ ఇంటిమేషన్స్, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారంట. మీరు చూసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏది, ఇది మనకి http://www మనకి apmaheshbank.com. సో మనకి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ maheshbank.com అని ఇచ్చారు. సో ఇక్కడికి వెళ్తే నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా కొన్ని పోస్టులు ఏంటి, మహారాష్ట్ర జైపూర్ అని ఇచ్చారు కదా. సో మహారాష్ట్ర మహేష్ బ్యాంకు అండ్ జైపూర్ మహేష్ బ్యాంక్ అని అలా మీరు టైప్ చేసుకొని మీరు ఆ వెబ్సైట్లో చూడాలి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఏంటంటే ఏపీలో రిలీజ్ చేశారు ఈ 50 వేకెన్సీ, కాబట్టి ఏపీ వెబ్సైట్ మాత్రమే మీరు విజిట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారు, ఇవన్నీ కూడా పేమెంట్ ఆఫ్ ఫీ, ఆన్లైన్ మోడ్ అన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు అన్నీ చదవండి. ఫోటో ఏ సైజులో ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా ఇష్యూస్ అనేది క్లియర్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇచ్చారు అవి చదవండి. ఇంకా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఒకసారి చూడండి, చూసి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.